ప్రతి మనిషిలోనూ కోపం, జాలి, ప్రేమ, లోభం, శాంతం మొదలైన గుణాలుంటాయి. వీటిలో లోభగుణము అంటే తాను తినక పరులకు దానము చేయక సంపాదించిన ధనమును దాచుకోవటం లోభగుణం. లోభము అనే గుణమును పూర్తి, పిసినితనము, పిసినారితనము, ప్రలోభము అని అంటారు. లోభాన్ని లోభి, పిసినారి, పిసినిగొట్టు, పిసిని, లబ్ధుడు అని అంటారు. ఈ లోభం వలన ఏమి జరుగుతుందో తెలిపే కథను చదువుకుందాం. ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారము, కట్టెల వ్యాపారం, ఇత్తడి వస్తువుల వ్యాపారం, పుత్తడి వ్యాపారమంటూ అనేక రకాల వ్యాపారాలు చేసి విరివిగా విత్తమును ఆర్జించాడు. అలా డబ్బును ఆర్జించడానికి భార్య బిడ్డలను, ఆరోగ్యాన్ని కూడా అలక్ష్యం చేశాడు. దానితో అతడిలో లోభం పెరిగిపోయింది. ధనమును చూసుకుని మురిసిపోతూ అన్నపానాదులను కూడా మరిచిపోయేవాడు. ఈ పైకాన్నంతా నేను కష్టపడి సంపాదించాను, ఇదంతా నా సొంతం, కాబట్టి నేనెవ్వరికీ దానధర్మాలు చేయను అని అనుకుంటూ ప్రతిదినం ఆ సంపదను చూచుకుంటూ మురిసిపోతుండేవాడు. అందువలన ఇరుగు పొరుగువారు, నీవు తినక, ఇతరులకు ఇయ్యక, బీదసాదలకు దానధర్మాలు చేయక సంపాదించినదంతా ఏం చేసుకుంటావు? కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటేనే కదా పుణ్యం వచ్చేది. ఆ పుణ్యమే నిన్ను ముందు ముందు కాపాడుతుంది అని అంటుండేవారు. అయితే వ్యాపారైన రాజయ్య మాత్రం కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది, ఒకరికి ఇస్తూ పోతే ఈ ఆస్తి ఎన్నాళ్ళు నిలుస్తుంది? అందుకే నేను దీనిని ఎవ్వరికీ ఇవ్వక భద్రంగా దాచుకుంటాను అని అనుకున్నాడు. డబ్బును ఎక్కడ దాయాలా అని చాలా ఆలోచించాడు. చివరకు ఊరి చివరకు వెళ్లాడు. ఒక పెద్ద చెట్టు క్రింద ఒక గోతిని త్రవ్వాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేని తన ధనాన్నంతా తెచ్చి ఆ గోతిలో దాచి దానిమీద బాగా మట్టి కప్పి గుర్తుగా దానిమీద ఎవరూ దాని దగ్గరకు పోకుండా ముళ్ల కంచెలు వేశాడు. ఆ పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసి రోజూ తను దాచిన డబ్బును చూచుకుంటూ ఒకనాడు రాజయ్య చేస్తున్న పనిని ఒక దొంగ గమనించాడు. గోతిలో రాజయ్య దాచిన డబ్బంతా దొంగిలించాడు. మళ్లీ గోతిని యథాతథంగా ముళ్ల కంచెలు. తర్వాత రోజు రాజయ్య వెళ్లి గోతిలో డబ్బు లేదు. అతడికి డబ్బు పోయిందని తెలియగానే గాబరా పడిపోయాడు. దుఃఖం పొంగుకొచ్చింది. నెత్తినోరు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, తాను దాచిన ధనాన్ని తలుచుకుంటూ బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. ఆ ఏడుపు విన్న ఇరుగు పొరుగు వచ్చి విషయం తెలుసుకుని, నీలాంటి పిసినికొట్టికి ఇదే సరైన శిక్ష, ధనాన్నుంచిన చోట ఒక పెద్ద బండరాయిని పెట్టి రోజూ దానిని చూసుకుంటూ మురిసిపో అని ఈసడించుకుంటూ వెళ్లిపోయారు. ఇలాంటి అనుభవాలను బట్టే పిసినారితనము పనికిరాదు, లోభికి 4 విధాల చేటు అని పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన మంచి మాటలను విన్నవారి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది.